హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? వాల్ట్ డిస్నీ ప్రెజెంట్స్ ములాన్. ఒక శక్తివంతమైన డ్రాగన్ లాగా చైనా యొక్క గ్రేట్ వాల్ దేశమంతటా వ్యాపించి దేశంలోని వ్యవసాయ భూములు మరియు గ్రామాలను, దాని కుటుంబ దేవాలయాలను, దాని ప్రకాశవంతమైన ఆకుపచ్చ వరి పొలాలను రక్షిస్తుంది. గోడ దగ్గర సైనికులు కాపలాగా ఉన్నారు. క్రూరమైన షాన్ యు నేతృత్వంలోని హన్స్ సైన్యం ఈ భారీ అడ్డంకిని దాటబోతోందని వారికి తెలియదు. ఒక మధ్యాహ్నం మూలాన్ అనే యువతి గ్రామం నుండి విచారంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఒక మంచి వివాహం చేసుకోవడం ఒక చైనీస్ యువతి తన కుటుంబానికి గౌరవం తెచ్చే మార్గం. కానీ ఆ ఉదయం మ్యాచ్ మేకర్తో మూలాన్ సమావేశం విపత్తులో ముగిసింది. తనతో పాటు తన తండ్రి ఫా జౌ కూడా కూర్చున్నాడు. దయతో, ప్రేమపూర్వకమైన మాటలతో ఆమె తన కుమార్తెకు ఆలస్యంగా వికసించిన పువ్వులా చాలా అందంగా ఉందని, ఆమె కూడా కుటుంబానికి గౌరవాన్ని తెస్తుందని భరోసా ఇచ్చింది. పేలుడు, పేలుడు, పేలుడు! అకస్మాత్తుగా పెద్ద డ్రమ్ శబ్దం వినబడింది. ప్రజలను వారి ఇళ్ల నుండి బయటకు రావాలని కోరారు. హున్లు చైనాపై దండెత్తారు. ఒక దూత ప్రకటించాడు, ప్రతి కుటుంబం నుండి ఒక వ్యక్తి తప్పనిసరిగా ఇంపీరియల్ సైన్యంలో పనిచేయాలి. లేదు నాన్న, మూలాన్ రెచ్చిపోయింది. యవ్వనంలో ఉన్నంత ధైర్యశాలి అయిన తన తండ్రికి ఇప్పుడు అంత బలం లేదని ఆమెకు తెలుసు. తను యుద్ధం నుండి బయటపడలేదు. ఆ రాత్రి భారీ వర్షం కురిసింది. మూలాన్ కుటుంబ ఆలయానికి వెళ్లి కొంత ధూపం వెలిగించి తన పూర్వీకులను ప్రార్థించింది. అతను తన నిర్ణయం తీసుకున్నది. నేను తండ్రి స్థానంలో ఉంటాను, ఆమె చెప్పింది. మూలాన్ ఫా జౌ కత్తిని తీసుకుని ఆమె జుట్టును చిన్నగా కత్తిరించింది. అప్పుడు తను తన కవచాన్ని ధరించింది. పురుషుడి వేషం వేసుకుని తన గుర్రం ఖాన్ను తుఫానులోకి ఎక్కించింది. ముషు అనే చిన్న డ్రాగన్ వెంటనే అతని వెంట పరుగెత్తింది. ఫా కుటుంబానికి పితృదేవతగా తన స్థానాన్ని తిరిగి పొందాలనుకున్నాడు. మూలాన్ని హీరోని చేస్తాను, ఇది పూర్వీకులకు తెలుస్తుంది, అతను చెప్పాడు. అతని పక్కనే కి అనే క్రికెట్ దూకుతోంది. నేను సహాయం చేయగలనని నాకు తెలుసు, అరుస్తూనే అన్నాడు. నేను అదృష్ట క్రికెట్ని. ముషు మరియు కి మొదటిసారి వచ్చినప్పుడు ములాన్కి ఏమి ఆలోచించాలో తెలియడం లేదు. కానీ తనకు లభించే అన్ని సహాయం తనకు అవసరమని ఆమెకు తెలుసు. ములాన్ ఆర్మీ క్యాంపులో ఉన్నప్పుడు అతను వచ్చినప్పుడు అతను కెప్టెన్ షాంగ్కు నివేదించాడు. అతను షాంగ్ చక్రవర్తి సైన్యానికి నాయకుడు, జనరల్ లీ కుమారుడు. కొత్త రిక్రూట్ అయిన వారికి మంచి సైనికులుగా శిక్షణ ఇవ్వడం షాంగ్ యొక్క పని. నీ పేరు ఏమిటి? షాంగ్ అడిగాడు. ములాన్ ఒక అబ్బాయి పేరును తయారు చేసింది. పెంగ్. తను తడబడ్డది. నా పేరు పెంగ్. రిక్రూట్లు అన్ని శిక్షణా వ్యాయామాలతో ఇబ్బంది పడ్డారు. ఎత్తైన స్తంభం పైనుంచి బాణం వేయడం అత్యంత కష్టతరమైన పరీక్ష. రిక్రూట్ అయిన వారెవరూ అలా చేయలేకపోయారు. చివరికి బాణాన్ని తిరిగి పొందడానికి బలం మరియు క్రమశిక్షణను ఎలా ఉపయోగించాలో మూలాన్ తెలివిగా గుర్తించింది. అందరూ హర్షధ్వానాలు చేశారు. వారందరూ మంచి సైనికులుగా ఉండడం నేర్చుకుంటారు. కానీ ఒక సాయంత్రం ముషు మరియు కి చక్రవర్తి సహాయకుడు చిఫు షాంగ్తో మాట్లాడటం విన్నారు. మీ మనుషులు సైనికులుగా ఉండడానికి అర్హులు కాదని నేను మీ తండ్రికి నివేదిస్తాను, అతను చెప్పాడు. మేము అతన్ని అలా చేయనివ్వలేము, ముషు అన్నాడు. ఆమె ఎప్పుడూ యుద్ధానికి వెళ్ళకపోతే నేను ములన్ను హీరోని ఎలా చేయగలను? సో కి మరియు అతను దానిని చిఫూకి అప్పగించాడు. ఆ నోట్లో, కెప్టెన్ లీ షాంగ్, మీరు మరియు మీ మనుషులు వెంటనే ముందు వైపుకు వెళ్ళాలి. షాంగ్ వెంటనే తన సైనికులతో బయలుదేరాడు. వెంటనే వారు హన్లచే దాడి చేయబడిన ఒక కాలిపోయిన గ్రామాన్ని చూశారు.
షాంగ్కు హెల్మెట్ ఇచ్చారు. అది అతని తండ్రికి చెందినది. అతని హృదయం బాధతో బరువెక్కింది. కాని అతను తన బాధ్యతలను ఎదుర్కోవలసి వచ్చింది. మేము రాజనగరానికి వెళ్ళాలి, ఆమె చెప్పింది. మేము చక్రవర్తి యొక్క ఏకైక ఆశ. పురుషులు ముందుకు సాగడం కొనసాగించారు. అకస్మాత్తుగా వందలాది మండుతున్న బాణాలు వారిపై పడ్డాయి. అప్పుడు అకస్మాత్తుగా షాన్ యు యొక్క హున్ సైన్యం షాంగ్ మరియు అతని మనుషులపై దాడి చేస్తుంది. తుపాకులు తెరవండి, షాంగ్ అరిచాడు. వెంటనే ఒక ఫిరంగి మాత్రమే మిగిలిపోయింది. మూలాన్ మంచు పర్వత శిఖరాన్ని చూసి ఒక ఆలోచన వచ్చింది. అతను చివరి ఫిరంగిని పట్టుకుని కాల్చింది. అది పర్వతాన్ని తాకింది మరియు మంచు కదిలింది. ఒక హిమపాతం వచ్చి శత్రువును తుడిచిపెట్టింది. మూలాన్ ఖాన్ పైకి దూకి అతన్ని మంచు మీదుగా షాంగ్ వద్దకు తీసుకువెళ్ళింది. అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే అతను ఆమెను గుర్రం యొక్క బలమైన వీపుపైకి ఎత్తాడు. ఖాన్ నిటారుగా ఉన్న వాలుపై ప్రమాదకరంగా జారిపోయాడు. కాని ఇతర సైనికులు అతనికి సురక్షితంగా సహాయం చేశారు. షాంగ్ స్పృహలోకి వచ్చినప్పుడు మూలాన్ గాయపడినట్లు చూశాడు. డాక్టర్ 10th కి తీసుకెళ్లారు. తర్వాత ఆర్మీ డాక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఈ సైనికుడు మనిషి కాదు, ఆమె ఒక మహిళ. ఇది మరణశిక్ష విధించదగిన నేరం. నువ్వు నాకు ద్రోహం చేశావు, షాంగ్ మూలాన్తో కోపంగా అన్నాడు. నువ్వు నా ప్రాణాన్ని కాపాడినందున నేను నీ ప్రాణాన్ని కాపాడుకుంటాను. సైనికులు ఖాన్ మరియు ముషు చంపబడ్డారు. వారు ములాన్ను వదిలి కితో కవాతు చేశారు. మూలాన్ అవమానంగా ఇంటికి వెళ్లబోయింది. కానీ ఒక కొండపై నుండి అతను షాన్ యు మరియు అతని 5 సైనికులు ఇంపీరియల్ సిటీ వైపు వెళ్తున్నట్లు చూసింది. వాళ్లు ఇంకా బ్రతికే ఉన్నారు. మూలాన్ నగరం వైపు దూసుకెళ్లింది. అక్కడ తను షాంగ్ని కనుగొని మరియు హన్లు తమ దారిలో ఉన్నారని అతనికి చెప్పింది. నువ్వు ఒకసారి అబద్ధం చెప్పావు అని షాంగ్ చెప్పాడు. నేను ఇప్పుడు నిన్ను ఎందుకు నమ్మాలి? షాంగ్ చక్రవర్తిని పట్టుకున్నాడు. షాంగ్ పిచ్చివాడిలాగా వచ్చాడు. లోపలికి రావచ్చు. అతను షాంగ్ని పిలిచాడు. మూలాన్ తన 3 సైనిక స్నేహితులైన యావో, లింగ్ మరియు చియెన్ పోతో కలిసి హున్ గార్డులను మోసం చేసేందుకు స్త్రీల దుస్తులను ధరించారు. షాంగ్ వారిని వెంబడించాడు మరియు వారు త్వరగా గార్డులను అధిగమించారు. ప్యాలెస్ బాల్కనీలో షాన్ యు చక్రవర్తి వైపు తన కత్తిని ఊపుతూ విల్లు విల్లు అతను డిమాండ్ చేశారు. మూలాన్ సిగ్నల్ వద్ద రెస్క్యూ టీం గదిలోకి ప్రవేశిస్తుంది. చక్రవర్తిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు. షాన్ యు కోపంగా ఉన్నాడు. ములాన్ పై దాడి చేశాడు. ముషుని వెతుక్కుంటూ పరుగెత్తింది. త్వరపడండి, అతను ఆమెతో చెప్పాడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అతను అతనిని మరియు కీని బాణసంచా టవర్కి టెలిపోర్ట్ చేస్తాడు. షాన్ యు ఆమెను అనుసరిస్తున్నాడని నిర్ధారించుకుని మూలాన్ రాజభవనం నుండి పరిగెత్తింది. ఆ తర్వాత అతడిని డాబాపైకి తీసుకెళ్ళింది. ముషు టెర్రేస్ దిగింది. అతని వీపుపై రాకెట్ కట్టి ఉంది. కి ఫ్యూజ్ వెలిగించాడు. రాకెట్ నేరుగా షాన్ యును తాకింది. ముషు దూకుతుంది. కానీ రాకెట్ షాన్ యును బాణసంచా టవర్ వైపు తీసుకువెళుతుంది. పేలుడు. అద్భుతమైన బాణసంచా పేలుడు నగరం మొత్తాన్ని అబ్బురపరిచింది. షాన్ యు ఇక లేరా? చక్రవర్తి మూలాన్కు నమస్కరించాడు మరియు ఆమెకు షాన్ యు ఖడ్గాన్ని ఇచ్చాడు. ఆమెకు ఇచ్చి ఆమె లాకెట్ని మెడలో వేసుకున్నారు. నువ్వు హీరోవి అని. మీరు మీ దేశానికి మరియు కుటుంబానికి గొప్ప గౌరవాన్ని తెచ్చారు. అప్పుడు చక్రవర్తి మూలాన్ని తన కౌన్సిల్లో చేరమని అడుగుతాడు. కానీ బదులుగా మూలాన్ తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. త్వరలో మూలాన్ ఇంటికి చేరుకుంది. ఆమె కుటుంబంతో సంతోషకరమైన పునఃకలయికను ఆనందిస్తోంది. షాంగ్ వచ్చాక
మూలాన్ నిజంగా చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని అతను గ్రహించాడు. మీరు డిన్నర్కి ఉండాలనుకుంటున్నారా? మూలాన్ అడిగారు. ముషు సంబరాలకు సిద్ధమైంది. అతను మరోసారి సంరక్షకుడిగా మారాడు. గుడ్డు రోల్స్ కోసం పంపండి అని అరిచాడు.